గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చాలా బాగుంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కావాల్సిన ఫైట్ సాంగ్స్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. బాలయ్య బాబు యాక్షన్ తమన్ మ్యూజిక్ సూపర్. ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ నో డౌట్. చాలా బాగుంది, సూపర్ బాగుంది. బాలకృష్ణ యాక్టింగ్ కానివ్వండి, ఆ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయండి. సినిమా చాలా బాగుంది. బాలయ్య ఫైటింగ్ సీన్స్ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. యాక్టింగ్ చెప్పక్కర్లే, ఇంకా తగ్గేదే లే అన్నట్టుంది. బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్. బాలయ్య బాబు యాక్టింగ్ చాలా బాగుంది. వెరీ గుడ్ స్టోరీ, సూపర్. బాలయ్య బాబు అంటే సంక్రాంతి అంటే బాలయ్య బాబు ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్. బాలయ్య బాబు సినిమా చూడాలంటే బాలయ్య బాబు, సంక్రాంతి బాలయ్య బాబు కొట్టాడు. బాలయ్య బాబు సూపర్ చేస్తావు. జై బాలయ్య, జై జై. బ్రహ్మాండ సూపర్ హిట్ అన్న, బ్లాక్ బస్టర్. ఇది మాకు 4 హిట్. బాబీ గారు డైరెక్షన్ కానీ, తమ్మన్న గారు మ్యూజిక్ కానీ అల్లాడిచ్చారు. బండేలు ఇచ్చాడు అంతే. అభిమానులకి ఇది ఒక పండగ. సంక్రాంతి అంటే మీకు తెలియదేం కాదు. బాలయ్య బాబుకి అలా జుజ్బీ లాంటిది 19 గెలిచినంత ఆనందంగా ఉంది. ఈ సినిమా అంత హిట్ కొట్టాం. సూపర్ హిట్ అన్న, అంత బాగా యాక్ట్ చేశారు బాలయ్య బాబు. డాకు మహారాజా అని అంటానికి ఆయన పేరుకి సినిమా టైటిల్కి కరెక్ట్గా ఫిట్ చేశారు. బాబీ గారు కరెక్ట్గా మెన్షన్ చేశారు. జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్ హిట్ కొట్టాం అన్న. జై బాలయ్య. సూపర్ అన్న సినిమా, సూపర్. మామూలు లేదు సినిమా. అనిపించాడు బాలయ్య బాబు. జై బాలయ్య. ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది? సూపర్ ఎలా ఉందన్న మూవీ? సూపర్ అన్న, బాగుంది. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, బాగుంది. 100%. బాగుంది. చాలా బాగుందన్న, హిట్ కొట్టారు. బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎలివేషన్స్ చింపేశారు. బాబీ కొల్లి ఇంతకు ముందు తీసిన ఏ సినిమా అయితే ఉందో చిరంజీవి గారితో దానికి డబల్ తీశాడు ఈ సినిమా. ఎవరైతే పండగ చేసుకుంటున్నారో ప్రశాంతంగా సినిమా చూడండి. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, దానికి 10 ఉంటుంది సినిమా. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదో అదిరిపోయింది. ట్విస్ట్లు ఏం చూడొద్దు మీరు, సినిమా చూడండి. సినిమా మాత్రం అదిరిపోయింది అంతే. ఎలా ఉందండి సినిమా? సినిమా బి గోపాలు, బోయపాటి సీను, దాని తర్వాత కొల్లి బాబీ గారు బాలయ్య బాబుని ఆ రేంజ్లో తీసుకెళ్లారు. ఏదైతే కొల్లి బాబీ గారు ఆ రోజు చెప్పారో అది చేసి చూపించారు. సినిమా మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం దాకా ర్యాంపాడిచ్చాడు. సినిమా ఎక్కడా తగ్గలేదు. ఈ సంక్రాంతికి 2025 శంకర్ మళ్ళీ బాలయ్య బాబుదే. 2001 సంక్రాంతి రిపీట్ అయింది మళ్ళీ. జై ఆ రోజు ఏదైతే సినిమా హిట్ అయిందో ఈ రోజు కూడా మళ్ళీ అదే సినిమా హిట్ అయింది. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిద్ది. హిందీ వాళ్ళకి బాలయ్య బాబు స్టామినా ఏంటో, బాలయ్య బాబు మాస్ ఏంటో, ఒక మాస్ సినిమా ఏంటో ఈ సినిమాతో చూపిస్తుంది. ఇప్పుడు దాకా ఎలివేషన్లో లెక్క మాస్ సినిమా. అమ్మ మొగుడు బాలయ్య బాబు వచ్చాడు. హిందీ ఇండస్ట్రీకి బాలయ్య బాబు అంటే ఏంటో తెలుస్తుంది ఈ సినిమాతో. వింటేజ్ బాలకృష్ణ సూపర్ అండి. మీరు సినిమా అవన్నీ ఏమి చూడక్కర్లేదు, ఎరగదీసింది సినిమా. ఆ రేంజ్ సినిమా మళ్ళీ రాదు, మళ్ళీ రాదు. వచ్చినా మళ్ళీ బాలయ్య బాబే. స్పాయిలర్స్ అలర్ట్. వైష్ణవి, డాకు మహారాజ్, వాటర్ అంతే. బాలకృష్ణ పర్ఫార్మెన్స్ సూపర్. బాలయ్య బాబు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ అంతే. సంక్రాంతి 2 రోజులు ముందే తెచ్చారు. సంక్రాంతి ఇవాళే మొదలైంది మాకు. తమన్ గారు చెప్పినట్టు బాక్సులు మట్టికి చూసుకోవాల్సిందే. బాలకృష్ణ గారి యాక్టింగ్ సూపర్ ఉంది. ఫైనల్గా ఏంటంటే మంచి మెసేజ్ ఉన్న మూవీ, చాలా బాగుంది మూవీ. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి కంటిన్యూటీ ఉంది. చాలా డీసెంట్గా ఉంది. బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఎంజాయ్ చేసాము. బాగుంది. బాగుంది. సూపర్. తమనైతే క్రేజీ చింపేశాడు అంతే. చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది.
ఎస్ఎస్ తమన్ కాదు, ఇక్కడ నుంచి నందమూరి తమన్ అన్న. తమన్ బీజిఎం కొట్టాడన్నా, అమ్మ సీట్లు అలా లెగుస్తాయి తమన్ బీజిఎంకి. మంచిగా చూడండి, మంచి స్పీకర్లు ఉన్న థియేటర్లో చూడండి. అబ్బాబా తమన్కి రెమ్యునరేషన్ న్యాయం చేశాడన్న. బాలయ్య బాబు స్క్రీన్ ప్రెజెన్స్కి, నందమూరి బీజిఎం, తమన్ అబ్బా నెక్స్ట్ లెవెల్. సినిమా హిట్ అన్న. తమన్ అయితే నందమూరి తమన్ అని పిలవాలని, నందమూరి తమనే. బీజిఎంలు కేక బీట్ చేసేసాడు. ఇది ఒక మ్యూజికల్ సెన్సేషన్ అయిపోద్ది, అదైతే కన్ఫర్మ్. స్టోరీ మాత్రం చాలా బాగుంది అన్న, సూపర్ ఉంది అసలు మూవీ. సంక్రాంతికి కొట్టేసామన్నా, ఏంటన్నా సంక్రాంతికి కొట్టేసాం అంతే. ఇంకా బాలయ్య బాబు హైప్ సీన్లు మామూలుగా లేదు అసలు. బొమ్మ సూపర్, ఎలివేషన్ చాలా బాగున్నాయి. నువ్వు తొందరగా వెళ్ళేస్తే రెండో షోకి వెళ్ళాలి. 8:30 ఇంకో షో ఉంది నాకు. ఇక్కడ బాలయ్య నందమూరి తమన్ అని మెచ్చుకున్నాడు. ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్. బీజిఎంతో, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, ఊచ కోత. సంక్రాంతి వినర్ వచ్చాడు బాలయ్య బాబు. ప్రతి సీను, ప్రతి యాక్టరు, ప్రతి ఒక్కళ్ళు చింపేశారు సినిమా మాత్రం. ఈసారి సంక్రాంతి వార్ వన్ సైడ్ మళ్ళీ జై బాలయ్య. సంక్రాంతి వినర్ వచ్చాడు. జై తమన్, జై బాలయ్య. ప్రతి సీన్, ప్రతి షాట్ అసలు మైండ్ పోతుంది. నిజంగా బాగుంది. జై బాలయ్య అంతే. సంక్రాంతికి ఇట్టు కొట్టేసి బాలకృష్ణ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. స్టోరీ బాగుంది సార్. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్స్తో నడిచింది. సెకండ్ హాఫ్ అయితే మనం సెకండ్ హాఫ్లో స్టోరీ ఎలా ఉంటుందో దాన్ని బట్టే సినిమా అనుకున్నాం. దాన్ని బట్టే స్టోరీ కూడా వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకి చాలా బాగుంది. బాలయ్య బాబు ఇంకా ఉండే కొద్దికి, ఏజ్ పెరిగే కొద్దికి ఆయనలో నటనని, యాక్షన్ ఇంకా చూస్తూ ఉన్నాం. ఆ ఎమోషన్, ఫీలింగ్స్ చాలా బాగున్నాయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తమను చాలా ఎరగదీశాడు. ఆ పాటలు కూడా బాగున్నాయి. స్టోరీ మాత్రం సూపర్ ఉందండి. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్. అది ఆల్రెడీ ఇంతకుముందు ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయల గెటప్లో బాలయ్య బాబుని కాపాడడానికి వచ్చే పాత్ర అండి అది. ఆ పాత్ర నుంచి బాలయ్య బాబుకి ఈ పాత్ర చేయాలని ఒక డైరెక్టర్ చెప్పడం, దాని నుంచే ఈ డాకు మహారాజ్ అనేది వచ్చింది. దాన్ని బట్టి ఆ గుర్రం మీద స్వారీ చేసుకుంటూ రావడం కానీ, ఆ స్టోరీ కానీ, ఆ ఎమోషన్స్, ఫీలింగ్స్ మాత్రం బాలయ్య బాబు ఎరగదీస్తాడండి. అసలు చాలా బాగుంది సినిమా. సూపర్ హైలైట్. డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ అంతా చక్కగా వచ్చి చూడొచ్చండి. సెంటిమెంట్ ఉంది, యాక్షను, ఎమోషను, ఫ్యాన్స్కి కావాల్సిన డైలాగ్స్ అన్నీ బాగున్నాయండి. చాలా బాగుందండి. సూపర్ బ్లాక్ బస్టర్. జై బాలయ్య నటసింహ. సూపర్ హిట్ అన్న. సంక్రాంతి అంటే బాలయ్య, బాలయ్య అంటే సంక్రాంతి. రామ్ చరణ్, చిరంజీవి వచ్చాడు, ఏం చేశారు, యావరేజ్గా అయిపోయింది. ఇప్పుడు బాలయ్య బాబు. సంక్రాంతి అంటే బాలయ్య బాబు.